మే 10, 1973న ఎంటర్ ది డ్రాగన్ సినిమా గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే బ్రూస్లీ కోమాలోకి వెళ్ళిపోయారు. 1 గంటలో చనిపోయాడు. బ్రూస్లీ మరణాల వెనుక ఉన్న రహస్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతను 32 ఏళ్ల చిన్న వయసులోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. ఆ తర్వాత ఎందరో ఎన్ని రకాలుగా ఊహించినా బ్రూస్లీ దుర్మరణం వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ తేలకుండా అలాగే ఉండిపోయింది. బ్రూస్లీ 1940లో పుట్టి 1973లో 32 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఇతని కుమారుడైన బ్రాండ్లీ 1965లో పుట్టి 1993లో 28 ఏళ్ల వయసులో మరణించాడు. ఇతనిది అనుమానాస్పద మరణమే. ఇప్పటి వరకు ఇవి మిస్టరీలుగానే మిగిలిపోయాయి. బ్రూస్లీ వంశానికి శాపం ఉంది అని, అతని తండ్రి కూడా తమ వంశంలో శాపం ఉందని నమ్మేవాడట. ఆ శాపం కారణంగానే బ్రూస్లీ చనిపోయాడని, ఈ శాపం వల్లనే ఇతని కుమారుడు బ్రాండ్లీ కూడా చిన్న వయసులో చనిపోయాడని అంటారు. బ్రూస్లీకి బాడీ ఫిట్నెస్ అంటే విపరీతమైన మక్కువ. అనుక్షణం తన శరీరం ఖచ్చితమైన ఫిట్నెస్లో ఉండాలని కోరుకునేవాడట. తన శరీరంలో కొంచెం కొవ్వు కనిపించినా దాన్ని కరిగించే వరకు అతనికి నిద్ర పట్టేది కాదట. ఈనాడు కుర్రకారు వెర్రెక్కించుకుంటున్న 6 ప్యాక్స్ 8 ప్యాక్ బాడీ 40 ఏళ్ల క్రితమే బ్రూస్లీకి ఉండేది. అందుకోసం అనునిత్యము అనేక రకాలైన వ్యాయామాలు చేసేవాడు. పాత వ్యాయామాలు చాలక తనే కొత్త వ్యాయామాలు డిజైన్ చేసుకుని మరీ ప్రాక్టీస్ చేసేవాడు. అలా మితిమీరి చేసిన వ్యాయామాల వల్ల అతని మరణం సంభవించిందని ఇంకొంతమంది అనుకుంటారు. తలనొప్పి తగ్గడానికి అతని గర్ల్ ఫ్రెండ్ బెట్టి ఇచ్చిన మందుపిల్ల రియాక్షన్ వల్ల అతను చనిపోయాడు అని ఇంకొంతమంది అంటారు. విపరీతమైన లైంగిక సామర్థ్యం కోసం అతను ఒక మందు వాడేవాడు. ఆ మందు ప్రభావం వల్ల అతన్ని భరించడం ఏ స్త్రీకైనా కష్టంగా ఉండేదట. అలాంటి ఒక సందర్భంలో అతన్ని ఇక ఆపకపోతే తన ప్రాణానికి ప్రమాదం అని ఆ స్త్రీ తన చేతికి దొరికిన గాజు యాప్ట్రేతో అతని తల మీద బలంగా మోదిందని, ఆ దెబ్బ ఎడమ కణతకు తగలడం వల్ల బ్రూస్లీ స్పృహ తప్పి కోమాలోకి పోయి అలాగే చనిపోయాడని ఒక కథ హాంకాంగ్లో ప్రచారంలో ఉంది. ఇతరులకు చెప్పకూడని కుంహు రహస్యాలను అమెరికన్స్కు నేర్పిస్తున్నాడని, కోపం వచ్చిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీ చేసిన చేతబడి లాంటి ఒక ప్రక్రియ వల్ల అతను చనిపోయాడని కొందరంటారు. తన కెరీర్లో బ్రూస్లీ అనేక మంది మార్షల్ ఆర్ట్స్తో మాస్టర్లతో తనను ఛాలెంజ్ చేసిన అనేక మందితో, చివరికి వీధి రౌడీలతో కూడా తలపడి ఫైట్ చేసేవాడట. వారిలో ఎవరో ఒకరు డిమ్ మాక్ ప్రయోగించారని, దానివల్ల బ్రూస్లీ మెదడు క్రమేణా ఉబ్బిపోయి మరణించాడని కొందరంటారు. డిమాక్నే డెత్ టచ్ అని కూడా అనవచ్చు. ఇది మన దేశపు మర్మ విద్య లాంటిది. దీనిలోని కొన్ని దెబ్బలు వెంటనే ప్రభావం చూపవు. క్రమేణా స్లో పాయిజన్ లాగా పనిచేసి నాడీ మండలాన్ని క్షీణింపచేసి హఠాత్తుగా ఒక రోజున మరణాన్ని కొనితేస్తాయంట. అసలు ఇవేవి నిజమైన కారణాలు కావు. బ్రూస్లీకి డ్రగ్స్ అలవాటుందని, డ్రగ్స్ వాడడం వల్లనే అతని బ్రెయిన్లో రియాక్షన్ వచ్చి సెరిబ్రల్ ఎడిమాతో చనిపోయాడని కొందరంటారు. ఇక ఆసియన్ నటుడు హాలీవుడ్లో అనూహ్యంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని అమెరికన్ మాఫియా కుట్ర వల్లే బ్రూస్లీ హత్య చేయబడ్డాడని, దాన్ని బయటకు రాకుండా కప్పిపెట్టారని ఒక వాదన ఉంది. హాంకాంగ్ మాఫియా అయిన ట్రయాడ్కు డబ్బు చెల్లించకుండా ఎదురు తిరిగినందుకు అతన్ని చంపి అది మెడికల్ యాక్సిడెంట్ అని లోకాన్ని నమ్మించారని కూడా కొందరంటారు. బ్రూస్లీకి అమ్మాయిల పిచ్చి ఎక్కువని, విపరీతమైన తిరుగుడు వల్లే ఆరోగ్యం పాడైపోయి అతను మరణించాడని కొందరి వాదన. ఇక బ్రూస్లీ కుమారుడైన బ్రాండ్లీ చిన్న వయసులో చనిపోవడానికి కారణాలు ఇవే అని కొందరంటారు. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికన్ మాఫియా కుట్ర అనే వాదన ఇతని మీద కూడా ఉంది. తన తండ్రి హత్యకు కారకులు ఎవరో బ్రాండ్లీ కనుక్కున్నాడని, అందుకే ఆ నిజం బయటకు రాకుండా ఇతన్ని కూడా మట్టు పెట్టారని ఒక వాదన ఉంది. వీళ్ళ వంశంలో ఉన్న శాపం కారణంగా అని ఇంకొందరు అంటారు. ఇవేమి కారణాలు కాదు, ఇదొక కాకతాళీయ సంఘటన అని కొందరు వాదన. ఈ విధంగా ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు చెబుతూ వచ్చారు. నిజాలు ఎవరికీ తెలియదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే చేతబడి, మంత్రాలు, తంత్రాలు ఇవేమీ లేవు. దయచేసి ఎవరు వీటిని మాత్రం నమ్మకండి.